నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో 'పుష్ప 2' సందర్భంగా అల్లు అర్జున్‌కి, మెగా ఫ్యామిలీకి పడట్లేదు అన్న విషయం మనకు తెలిసిందే. అల్లు అర్జున్ తర్వాత వెళ్లి చిరంజీవి గారిని కలవటం కానీ, చిరంజీవి గారు అల్లు అర్జున్ జైలు నుంచి రాగానే పరామర్శించడం కానీ, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. సో అసలు ఆ మధ్యలో వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకొని ఉండొచ్చు? అల్లు అర్జున్ ఇంకా చిరంజీవి గారి మధ్యన ఏం కన్వర్జేషన్ జరిగుండొచ్చు? ఈ విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో కిరణ్ పోల్దాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మా. సో అందరికి చాలా అంటే అల్లు అర్జున్‌ని తిట్టేశారు. చిరంజీవిని కేర్ చేయట్లేదు. ఆ డైలాగ్స్ కానీ లేకపోతే ఇంకా వేరే విషయాల్లో కూడా. అలాంటిది వీళ్ళిద్దరు కలిసాక అందరికి చర్చ ఏంటంటే వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకొని ఉంటారు అని. ఏం మాట్లాడుకొని ఉండొచ్చండి? అంటే ఇక్కడ వాస్తవానికి అసలుకి ఈ రెండు కుటుంబాల మధ్య ఏమన్నా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందా అంటే అలా లేదు. ఒక చిన్న కోల్డ్ వార్. సహజంగా ఏముంటుందంటే ఎప్పుడు నన్ను విష్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఒకరోజు నన్ను విష్ చేయలేదు, మీరు నా శిష్యురాలు అనుకున్నాం ఉదాహరణకు. రెగ్యులర్గా మీరు నన్ను విష్ చేస్తున్నారు, ఒక సందర్భంలో నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోయారు. అప్పుడు నాకు అనిపిస్తుంది ఏమైంది ప్రియాంక కానీ. రెండో రోజు కూడా మీరు విష్ చేయరు. మీరు నన్ను ఏమనరు, నేను మిమ్మల్ని ఏమనను. రెండో రోజు కూడా నన్ను విష్ చేయరు. ఓహో అనుకుని నేను ఒకటో రోజు పలకరిస్తా, ప్రియాంక ఎలామ్మా ఏమ్మా బాగున్నావా అంట. రెండో రోజు కూడా మీరు విష్ చేయరు నన్ను, నేనే విష్ చేస్తాను. మూడో రోజు నాకు అనిపిస్తుంది నేను గురువుని కదా, నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతుంది ఏంటి ఈవిడ, సర్లే మనకెందుకు అని చెప్పేసి నేను కామ్కుంటా. మీరు కామ్ అయిపోతారు, నేను కామ్ అయిపోతా. మీరు ప్రతి సందర్భంలో ఎక్కడ కనిపించినా మీరు కిరణ్ గారు మా గురువు గారు అని చెప్పేవాళ్ళు కాస్త చెప్పడం మానేశారు. నేను కూడా ఇట్లా చిన్న అందులో అసలుకి చిరంజీవి గారు అన్న మాటలేమో లేవు, అల్లు అర్జున్ గారు అన్నది లేదు. కాకపోతే అల్లు అర్జున్ గారి బిహేవియర్లో ఒక మార్పు అనేది కనపడింది. ఎప్పుడు ఉన్నలాగే చిరంజీవి ఉన్నారు, కానీ అల్లు అర్జున్ గారు మాత్రం ఎప్పుడు ఉన్నలాగా లేరు. ఇది ప్రధానంగా అంటే ఏరు దాటాక తెప్ప తగలేయడం అంటారు కదా, ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్నాడంట. ఆ రకమైన వ్యవహార శైలి అల్లు అర్జున్ గారు చేయటం వల్ల ఇవాళ మొత్తం కూడా ఆయనకు ఒక వ్యతిరేకంగా మెగా ఫ్యాన్స్ తయారు. అది కాస్త చినికి పెద్ద వివాదంలాగా మారింది బయటకి. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అనుకున్నారు, అనుకోలేదు. సో ఈ క్రమంలో అల్లు అర్జున్ గారు తన తప్పు తెలుసుకొని ఎంతో మంది సెలబ్రిటీలు వచ్చారండి, మీరు అబ్జర్వ్ చేశారు కదా, పొలోమంటూ వెళ్ళారు అందరూ. టాలీవుడ్ మొత్తం ఆయన ఇంటి ముందు ఉంది, ఇండస్ట్రీ మొత్తం. అవును, వెళ్ళని వాళ్ళు ఎవరు ముగ్గురు వెళ్ళలేదు. చిరంజీవి వెళ్ళలేదు, నాగబాబు వెళ్ళలేదు, పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు. వీళ్ళు కుటుంబ సభ్యులయ్యుండి కూడా వెళ్ళలేదు. మొదటి రోజు అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయిన సందర్భంగా వాళ్ళ ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీ మెంబర్గా, రక్త సంబంధీకులుగా వీళ్ళు వెళ్ళి వాళ్ళకు ఒక భరోసా, ఓదార్పు, సంఘీభావం ప్రకటించి వచ్చేసారు. సురేఖ గారు కూడా ఒక్కరే. రెండో రోజు వచ్చేసరికి అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం వెళ్ళింది, కానీ చిరంజీవి గారి ఫ్యామిలీ తరపున ఒక్క సురేఖ గారు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు సురేఖ గారు ఒక్కళ్ళే అంటే, ఆమె స్వయాన మేనత్త, రక్తం కాబట్టి ఆమె వెళ్ళాలి కాబట్టి ఆమె వెళ్ళారు. చిరంజీవి గారు వెళ్ళలేదు, నాగబాబు గారు వెళ్ళలేదు, పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయారు అని చెప్పేసి అన్ని ఛానళ్ళు పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ కలిశారు, చిరంజీవి గారు అల్లు అర్జున్ కలిశారు, ఏవో పెట్టారు, ఏది కాల. పక్క రోజు అల్లు అర్జున్ గారు చిరంజీవి ఇంటికి వెళ్ళారు, నాగబాబు గారి ఇంటికి వెళ్ళారు. అల్లు గారు ఆ రోజు తన ఫ్యామిలీ, స్నేహారెడ్డి, ఇద్దరు పిల్లలు, ఆయన వెళ్ళారు. వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి ఉండేవారే, కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు లేరు. ఇది కూడా ఎందుకని కలవలేకపోయారని అంటారు? కలవకపోవటానికి ఒక చిన్న రీజన్ ఉందండి. ఏంటి ఆ రీజన్ అంటే, ఒకవైపు ఒక మహిళ చనిపోయింది, ఇంకొక బాబు చావు బతుకుల మధ్య ఉన్నాడు. సో ఇలాంటి ఒక విపత్కరమైన ఒక సెన్సిటివ్ సిచ్యువేషన్ ఇది. ఈ సిచ్యువేషన్లో సెలబ్రిటీలంతా చేసిందే తప్పు, అదే తప్పు మనం కూడా చేయాలి, విఘ్నులం కదా మనం. మనం కూడా వెళ్ళి అల్లు అర్జున్ వెరీ గుడ్ అని హంగామా చేసి హగ్ చేసుకొని ఆయన కాళ్ళకు దండం పెట్టి, ఈ వ్యవహారాలన్నీ మీడియా ముందు అవసరమా? ఒక కుటుంబం బాధలో ఉంటే మనం ఇట్లాంటి చేయడం అవసరమా? తప్పది. ఆ సున్నితమైన హృదయం చిరంజీవి గారికి ఉన్నది, అందుకే చిరంజీవి గారు వెళ్ళలేదు, నాగబాబు గారు వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఆయన కూడా ఏమనుకుంటున్నాడంటే ఈ అరెస్టు ప్రక్రియ తప్పు, అరెస్టు చేయడాన్ని తప్పు పట్టట్లా, అరెస్టు ప్రక్రియ కరెక్ట్ గా లేదు అన్న భావనలో ఆయన ఉన్నారు. అయినప్పటికీ చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే ఫ్యామిలీ అది, కాబట్టి వాళ్ళు వెళ్ళలేదు. ఆ రోజు
అయితే తిరిగి ఆయన అల్లు అర్జున్ గారే ఎంతో మంది సెలబ్రిటీలు వచ్చినా ఎక్కడో మా చిక్ బాబాయ్ స్పర్శ నాకు తగలలేదు అన్న ఒక బాధ ఆయనకు కలిగింది అప్పుడు. ఎక్కడో లోన్లీనెస్. ఇంతకుముందు దాకా గోహెడ్రా అల్లుడు అని చెప్పి భుజం తట్టిన తన మేనమామ చిక్కు బాబాయ్ అంటారు. ఎప్పుడు చిక్కు బాబాయ్ అంటుంటాడు ఆయన్ని. తన మేనమామ ఇవాళ తనకు వెనక లేకపోవటాన్ని లోటుగా ఫీల్ అయ్యారు అల్లు అర్జున్ గారు. వెంటనే పక్క రోజు ఫ్యామిలీతో వెళ్ళి పాదాభివందనం చేసి, మామయ్య ఇలా జరిగింది మొత్తం వ్యవహారాన్ని అంతా వివరించారు కదా. మరి అలాంటప్పుడు మూవీ వాళ్ళు ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ వెళ్ళి చిరంజీవి గారిని కలిసినప్పుడు మరి అప్పుడు అల్లు పుష్ప అర్జున్ ఎందుకు అప్పుడు పుష్ప ఆ పుష్ప క్యారెక్టర్ లో నుంచి ఈ పరిణామాలన్నీ ఏం చేసినాయి అంటే, అరే నువ్వు పుష్ప కాదు అల్లు అర్జున్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ అని పదే ఈ పరిణామాలు చెప్తే ఆ పుష్ప క్యారెక్టర్ లోంచి అలా బయటకు వచ్చాడు. బయటకు వచ్చి అల్లు అర్జున్ లాగా ఆలోచించాక అనిపించింది, అరే మా మేనమామ ఎక్కడా, మా మెగాస్టార్ ఎక్కడా, మా చిరంజీవి ఎక్కడా. అప్పుడు రియలైజ్ అయ్యారు, అమ్మో నేను తప్పు చేశాను, పుష్ప క్యారెక్టర్ లో ఉండి మనం కూడా తగ్గేదేలా అనుకున్నాం. నో పెద్దల దగ్గర తగ్గి ఉండాలి, అనుబంధాలని బంధాలని గౌరవించాలి అని ఆయన అక్కడి నుంచి బయటకు ఆ క్యారెక్టర్ నుంచి ఇప్పుడు దాకా బయట 5 ఏళ్ల నుంచి క్యారెక్టర్లో ఉండిపోయాడండి. ఇప్పుడు క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి తన మేనమామ దగ్గరికి వెళ్ళాడు. రాజమౌళి గారికి బాగా పనికొస్తారు అల్లు అర్జున్ గారు. ఒక గంట పాటు కీలకమైన చర్చలు జరిపారు. చిరంజీవి గారు పలు సూచనలు చేసినట్టుగా మనకి ఒక నమ్మదగ్గ సోర్స్ నుంచి తెలిసింది ఏంటంటే, చిరంజీవి గారు నువ్వు చేసిన కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి అల్లు అర్జున్, ఇలా కాదు కదా చేయవలసింది, సరే నువ్వు వెళ్ళావు, అలా వెళ్ళి ఉండకూడదు. ఫస్ట్ థింగ్ అది తప్పు అయింది, పొరపాటు అయింది. దాన్ని తర్వాత అయినా నువ్వు దాన్ని రెక్టిఫై చేసుకోవాలి కదా. నువ్వు వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఓదార్చాల్సింది పోయి 10 రోజులైనా వెళ్ళలేదు నువ్వు. నెంబర్ 1 మిస్టేక్. ఇప్పటికైనా వెంటనే వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో నువ్వు కలువు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, నష్టపరిహారాన్ని కొంతమేరకు పెంచాల్సిన అవసరం ఉంది. 25 లక్షల రూపాయలంటే ఇవాళ రోజుల్లో అది సాటిస్ఫై చేయదు. నువ్వు ఆ ప్రాణాన్ని ఎలాగో తేలేం. మిగిలిన భవిష్యత్ అన్న ఆ పాప భవిష్యత్తులో ఆర్థికంగా మనం చేయూతనివ్వాలి. ఎలాంటి లోటు లేకుండా ఆ బిడ్డ పెరగాలన్నప్పుడు ఆ విషయాన్ని కూడా గుర్తుంచుకో. 3వది, ఇవాళ నిజంగా చిరంజీవి గారు అనుకుంటేనండి అది మెగా పవర్ హౌస్. ఇప్పుడు ఇంతకుముందు వరకు మెగా స్టార్ మాత్రమే, ఇవాళ మెగా పవర్ హౌస్ అది. ఎందుకంటే చిరంజీవి గారు మెగాస్టార్, ఆయన కొడుకు గ్లోబల్ స్టార్, పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ ప్లస్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇంకొక తమ్ముడు ఆంధ్రప్రదేశ్ మినిస్టర్. సో పవర్ హౌసే కాదు అది. ఆ పవర్ హౌస్ అనుకుంటే ఈ అరెస్ట్ నుంచి ఎంతవరకు ఈజీగా తప్పించవచ్చు కదా. కానీ చట్టం న్యాయంని గౌరవించే ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు ఆ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. మనవాడైనా పరాయి వాడైనా న్యాయమే, చట్టమే, దాన్ని గౌరవించాలి అన్న భావన కలిగిన వారు కాబట్టి ఆయన చేసిన సూచన అంటే 3వ సూచన, చట్ట ప్రకారం న్యాయ ప్రకారం ఎన్ని అవకాశాలు ఉన్నాయి వాటన్నింటిని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. నీ మీద పెట్టిన కేసుల్లో ఆ సెక్షన్లు చాలా బలమైన సెక్షన్లు పెట్టవలసింది కాదు అలాంటి సెక్షన్లని కొంతమంది న్యాయ నిపుణులు అంటున్నారు. ఆ రకంగా న్యాయ పోరాటం చెయ్యాలి నువ్వు అని చెప్పేసి సలహా 3 ఇచ్చారు. ఇవ్వగానే అల్లు అర్జున్ గారు ఈ 3 సలహాలు ఇచ్చిన తర్వాత అల్లు అర్జున్ గారు వెంటనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు గమనించారో లేదో, శ్రీతేజ కుటుంబాన్ని కలవటానికి ఆయన ప్రయత్నం చేశారు. న్యాయ నిపుణులు ఏమన్నారంటే, అలా కలవకూడదండి, ఇప్పుడు మీకు బెయిల్ వచ్చింది కదా, బెయిల్ ఎందుకు, ఏ పరిస్థితిలో వస్తుంది, మీరు బాధితుల్ని కానీ సాక్షుల్ని కానీ మీరు ఏ రకమైన ప్రభావితం చెయ్యరు అంటే బెయిల్ ఇస్తారు. సో బెయిల్ నిబంధనలేవి కదా. మరి అటువంటిప్పుడు ఆ బాధిత కుటుంబాన్ని మీరు కలిస్తే అది అతిక్రమణ అవుతుంది, కాబట్టి మీరు రావద్దు అని చెప్పి ఆ రకంగా వెళ్ళొద్దు అని చెప్పి సూచన చేశారు. చిరంజీవి గారి సూచన మేరకు వెళదామని అనుకున్నాడు ఆయన. సూచన చేసిన తర్వాత ఇప్పుడు అందుకోసంగా ప్రకటన చేశాడు. ఒక ట్విట్టర్లో ఒక ప్రకటన చేశాడు. శ్రీతేజ్ కుటుంబాన్ని కలవాలనుకున్నాను, కానీ మీరు ఇంతకుముందు శ్రీతేజ్ కుటుంబాన్ని కలవాలనుకున్నాడా? లేదుగా. లేదు. చిరంజీవి గారిని కలిసిన తర్వాతనే కదా ఆ మాట అన్నాడు. శ్రీతేజ్ కుటుంబాన్ని కలవాలనుకున్నాను, కానీ నిబంధనలు అడ్డొస్తున్నాయి, డెఫినెట్గా త్వరలోనే కలుస్తాను, వాళ్ళ ఫ్యామిలీకి అవసరమైన అన్ని నేనే చూసుకుంటానని చెప్పేసి ఆయన ప్రకటన చేశారు. అయితే ఇక్కడ చిరంజీవి గారి మెంటాలిటీ కూడా ఆలోచిస్తే నిజంగా ఎన్ని జరుగుతున్నాయి, ఎంత నెగటివిటీ ఫేస్ చేస్తున్నారు, ఎన్ని ట్రోల్స్ అవుతున్నాయి, అల్లు అర్జున్ ని ఎన్ని అంటున్నారు, అయినా కానీ నా బిడ్డ అన్నట్టుగా ఆయన చేరదీసిన విధానం, ఆయనకి కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం చాలా గ్రేట్ అని అనిపిస్తుంది. అంతే కదా, అనుభవం అండి.
ఆయన ఎక్కడి నుంచి ఎదిగాడండి? ఇప్పుడు గోల్డెన్ స్పూన్తో పుట్టాడు అల్లు అర్జున్. ఆయనండి ఎవరూ లేని చోట వెళ్ళి ఒక్కొక్క మెట్టు ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఉంటాడు ఆయన. ఎన్ని చూసుంటాడండి ఇలాంటి పరిణామాలు ఆయన. ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఉంటాడు. తనది కాని ఒక రంగంలో తనదైన ముద్ర వేయడానికి ఒక సామ్రాజ్యాన్ని సృష్టించాడండి. ఎగ్జాక్ట్లీ. ఆయన ఫ్యామిలీ నుంచి 8-9 మంది ఉన్నారు ఇవాళ హీరోలుగా. అంటే ఆయన ఒక సామ్రాజ్యాన్ని సృష్టించాడు ఆయన. సో కాబట్టి ఎన్ని ఎదుర్కొని ఉంటాడు. అనుభవం. ఏ రోజైనా మీరు చూసారా? ఆయన నడక చూసారా? నేను మెగాస్టార్ అన్న నడక ఏ రోజైనా ఉంటుందా? అవును. ఎంత ఎదిగినా ఒదిగుండాలా అన్న ఒక యాటిట్యూడ్ అసలు కనిపించదు. అస్సలు ఎంత ఎదిగినా ఒదిగుండాలా అన్నట్టుగా కనపడతారు ఆయన. అరే నిన్న వచ్చిన బిగ్ బాస్ లో కూడా గెస్ట్ గా వచ్చిన రామ్ చరణ్ గారు కూడా అంతే సింపుల్ గా, ఎంత సింపుల్ గా ఉన్నారండి. అసలు ఏమన్నా హంగు ఆర్భాటం ఉందా? ఆయన I think తండ్రి నోట్లోంచి ఊడిపడ్డట్టు ఉంటాడు. అదే అణుకువ, అదే సంస్కారం, అదే పద్ధతి, డౌన్ టు ఎర్త్ అంటారు కదా. ఈయన కూడా గోల్డెన్ స్పూన్ తో పుట్టాడు. ప్రిన్స్ అండి ఈయన, యువరాజు ఈయన, ప్రిన్స్ ఈయన, exactly. ఒక మెగాస్టార్ కొడుకు. ఏ కోశానైనా ఆయనకు ఆ భావన ఉన్నదా? ఉండదు. చిరంజీవి గారి తత్వం అండి అది అంతా. సో చిరంజీవి గారు మరి అంత నిజంగా చిరంజీవి గారితో ముందు నుంచే అదే మామయ్య అన్న ఆ భావన ఇతనికి ఉండుంటే, చిరంజీవి గారు ముందే చెప్పారు, అర్జున్ అలా చేయకమ్మా, నువ్వు నేరుగా ఆ రకంగా వెళ్ళకూడదు, వెళితే కూడా ఇలాంటి పర్మిషన్ తీసుకోవాలి, వద్దు అలా వెళ్ళొద్దు, అంత ఆటోటోమని చూపించొద్దు, అవసరం లేదని ముందే చెప్పేవారు. కానీ ఆయనకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అంటే అన్ని స్ట్రాటజీస్ ప్లాన్ చేసి ఏదైనా ఎగ్జిక్యూట్ చేయడం విషయంలో అల్లు అరవింద్ గారు చాలా బ్రెయిన్ యూజ్ చేస్తారు అనే పేరు ఉంది కదా ఆయనకి. కరెక్టే. మరి ఆయన ఎక్కడ ఇదంతా వినాలి చూస్తూనే కదండి, ఉన్నారు కదా. వినాలి కదా. వాళ్ళ తల్లి అన్స్టాపబుల్ షోలో ఏం చెప్పింది విన్నారా మీరు? ఉమ్. మా వాడు ఎవ్వరి మాట వినడు, ఒక 14 ఏళ్ళు ఒకలా ఉంటాడు, మరో 14 ఏళ్ళు ఇంకోలా ఉంటాడు, ఇంకో 14 ఏళ్ళు ఇంకోలా, ప్రతి 14 ఏళ్ళకి మార్పులు వస్తుంటాయి అన్నాడు. Okay. వాళ్ళ అమ్మ చెప్పింది విన్నాడా? వినలేదు. మీరు గమనించండి, ఈయన 14 ఏళ్లలో ఉన్నాడు ఈయన. అంటే మారిపోతా ఉంటాడట. 14 ఏళ్లలో ఉన్నాడు. ఇవాళ ఆయన ఇంకో మాట అడిగారు బాలకృష్ణ గారు, మిమ్మల్ని మార్చిన వెపన్ ఏంటంటే స్నేహారెడ్డి అని చెప్పారు.